రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పెద్దపల్లి జిల్లాలోని పార్వతి బ్యారేజ్ జలకలను సంతరించుకుంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి పార్వతి బ్యారేజ్లోకి 1,15,405 క్యూసెక్కుల వరద నీరు వస్తుండటంతో బ్యారేజ్ నీటి మట్టం 120.76 మీటర్లకు చేరుకుంది. దీంతో 74 గేట్లు ఎత్తి 1,15,405 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. గంటకు ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి దిగువకు నీటి విడుదల పెరుగుతుండటంతో గోదావరి మానేరు నదీ తీరాన గ్రామాల్లో ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. అటువైపు ఎవరూ వెళ్లకూడదని హెచ్చరికలు జారీ చేశారు. పార్వతి బ్యారేజ్ జలకలను సంతరించుకుంది. ఆ దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. భారీగా ఎగువను కురుస్తున్న భారీ వర్షాలతో నీటి కల అయితే సంతరించుకుంటుంది. ఇప్పటికే ఆ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. నదీ తీర ప్రాంత ప్రజలనైతే అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. తీర ప్రాంత ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా చెప్తూ ఉన్నారు. మరోవైపు పార్వతి బ్యారేజ్ అయితే జలకలతో సంతరించుకుంటుంది. ఎడతెరిపి లేని వర్షాలతో బ్యారేజ్కు భారీ ఎత్తున నీటి ప్రవాహం చేరుకుంటుంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ఏ రకంగా అయితే జలకల సంతరించుకుంది, పార్వతి బ్యారేజ్ ఏ రకంగా అయితే నిండు కుండలా తలపిస్తోంది. ఆ దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం.